తానా ఒకప్పుడు ఈ పేరు చెబితే మన అమెరికన్ తెలుగోళ్లలో ఒక భరోసా ఉండేది, ఒక ఎమోషన్ కనిపించేది, ఎక్కడో దూరదేశంలో ఉన్న ఫీలింగ్ పోయేది, ఒంటరి బతుకు అన్న భయం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు తానా పేరు చెబితేనే కుంభకోణం, తానా మెంబర్ని అని చెబితే దొంగోడిని చూసినట్టు ఎగాదిగా చూస్తున్నారు. కేవలం ఈ 4 ఏళ్లలో తానాకి ఈ దుస్థితి పట్టింది. అసలు తానా ప్రతిష్టకు తూట్లు పొడిచిందెవరు? FBI నోటీసులు, అమెరికా కోర్టులు విచారణలతో తానా మనుగడ సాగించగలదా? కోట్లు మింగేసిన ఆ పెద్ద దొర నుంచి రికవరీ చేసే దమ్ము ధైర్యం తానా దగ్గరుందా? తానాలో ఏం జరుగుతోంది అంటే ఏం జరుగుతుంది? కోట్ల కుంభకోణం జరుగుతోంది, పెద్దల ముసుగులో లూటీ జరుగుతోంది, నమ్మినోళ్లను నట్టేట ముంచడం జరుగుతోంది, నిండా మునిగినోళ్ల గోడు వినకుండా ముఖం చాటేయడం జరుగుతోంది, ఉత్తర అమెరికాలో ఉత్తమోత్తముల్లా ఊరేగడం జరుగుతోంది, సమస్య వస్తే దాక్కుని చోద్యం చూడడం జరుగుతోంది, బాధితులను నడి రోడ్డున పడేయడం జరుగుతోంది. ఇంతకు మించి అక్కడ ఏం జరగట్లేదన్నది తానా మెంబర్ల ఆందోళన, ఆవేదన, ఆక్రందన. ప్రస్తుతం తానాలో కుమ్ములాటలు పీక్స్ కు చేరాయి. తానా తన్నులాట ఎలా ఉందంటే, బోర్డులో లొసుగులను ఆసరాగా చేసుకుని లీకుల ద్వారా తానా కొంపను కొల్లేరు చేసే బ్యాచ్ ఓవైపుంటే, తేలుకుట్టిన దొంగల్లా ఇండియాలో దాక్కున్న బ్యాచ్ మరోవైపుంది. ఈ 2 గ్రూపుల తకరారుకు తానా అమెరికా వీధుల్లో బరిబాతుల్లా తిరిగే పరిస్థితి వచ్చింది. దోచుకున్న దొంగ మాత్రం దర్జాగా కాలు మీద కాలేసుకుని తిరుగుతుంటే, తానాను నమ్ముకుని విరాళాలు ఇచ్చుకుని ఉద్యోగాలు పోగొట్టుకుని దిక్కు దివానం లేక లబోదిబోమంటున్న బాధితుల గోడు మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పైపెచ్చు తగుదునమ్మా అంటూ తానా మెంబర్లకు మెయిల్ పంపింది. తాము శుద్ధపూసలమని, దోచుకున్న సొమ్ము రికవరీ అయినా కాకపోయినా సమస్యలను పరిష్కరిస్తామని, మీడియా మాటలు అస్సలు నమ్మొద్దని అచ్చ తెలుగులో చచ్చు కబుర్లు నింపి ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని మీడియాలో వచ్చినవి పుకార్లేనట. 30 కోట్లు దోచుకున్న మాజీ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు నుంచి $5 లక్షల రికవరీ చేసిందట. అన్ని సమస్యలను సమర్థవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు తానా సంస్థ పూర్తిగా కట్టుబడి ఉందట. అది మెంబర్లు నమ్మాలట. ఓకే, తప్పు జరిగింది, ఆ పెద్ద గద్ద ఒప్పుకుంది. 30 కోట్లలో ప్రస్తుతం 4 కోట్లు రికవరీ చేసింది. బాగానే ఉంది. మరి సమస్య ఇంతటితో అయిపోయినట్టేనా? కాదు కదా. ఇదే విషయం మెంబర్లు కూడా మెయిల్స్ ద్వారా తానాను నిలదీస్తున్నారు. FBI నోటీస్ ఇచ్చింది. ఎవరికిచ్చింది? తానాకా లేక దోచుకున్న శ్రీకాంత్ పోలవరపుకా? దీనిపై స్పష్టత లేదు. $5 లక్షల రికవరీ చేశారు. మరి మిగతా అమౌంట్ కు డేట్స్ ఏమైనా ఇచ్చారా? స్పెసిఫిక్ టైం లైన్ ఫ్రేమ్ చేశారా? దీనిపైన క్లారిటీ లేదు. శ్రీకాంత్ ఏమైనా తానాకు సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేశారా? రికవరీ చేస్తామంటూ కబుర్లు చెప్పడం కాదు, రికవరీకి సంబంధించి తానా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, ఉద్యోగాలు పోయిన వారికి తానా ఎలాంటి భరోసా ఇస్తుంది అన్న వాటిపై క్లారిటీ లేదు. వీటన్నింటికీ ఓ స్పష్టత ఇవ్వాలంటూ మెంబర్స్ మెయిల్స్ ద్వారా తానాను నిలువునా కడిగేస్తున్న పరిస్థితి. అంతేకాదు, మీడియాలో వచ్చినవన్నీ పుకార్లేనంటూ వాటిని నమ్మొద్దు అంటోంది తానా. మరి నిజమేంటో తానా పెద్దలు బయటకొచ్చి చెప్పొచ్చు కదా. జరిగిందిది, జరగబోయేది ఇది అని వివరంగా మెంబర్లలో విశ్వాసం నింపొచ్చు కదా. అది మాత్రం తానా చేయడం లేదు. ఎక్కడి గద్దలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా నోరు మెదపకుండా పొగరాజేసి గుంభనంగా ఉండిపోయారు. ఇలాంటి సోకాళ్లు పెద్దలతో తానా బాగుపడుతుందా అన్నది మెంబర్లను తొలిచేస్తున్న ప్రశ్న. ఇవి చాలవన్నట్టు లీకులిచ్చుకుంటూ వారిలో వారే బురద జల్లుకుంటూ తానా పరువు మొత్తం అమెరికా డంప్ యార్డులో కలిపేస్తున్నారు. మాజీ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు 3.6 మిలియన్లు మింగేసి రికవరీ కింద 5 లక్షలు ముష్టిపడేసి ఏం చేసుకుంటారో చేసుకోండని తొడలు కొడుతుంటే తానా సినిమా చూస్తున్నట్టు చూస్తుండిపోయింది. కానీ నో యాక్షన్. శ్రీకాంత్ పోలవరపు గారికి కాల్ చేసి అడగడం కూడా జరిగింది. సో ఆయన వెంటనే ఇలా బృహత్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఎవరిది, దానికి ఎందుకు ఈ $3.6 మిలియన్ వెళ్ళిందనే వివరాలు అడగగా ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అది బృహత్ టెక్నాలజీస్ అనేది నా సొంత కంపెనీ అండి, దానికి నేను పంపించుకోవటం జరిగింది, అక్కడి నుంచి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశాను, తద్వారా ఇంకొక $500,000 అదనపు ఆదాయం వచ్చింది, అవన్నీ నేను డిసెంబర్ 15 లోపు మళ్ళీ ఫౌండేషన్కి పంపిస్తానని చెప్పారు. సో ఎవరు పర్మిషన్ లేకుండా మీరు ఎలా చేశారు అంటే నేను తన సమాధానం లేదు. తర్వాత మేము బోర్డు చైర్మన్ గారిని కూడా ఆ కాల్లోకి తీసుకుంటాం జరిగింది, నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి గారిని. ఇద్దరం కలిపి కూడా సంభాషించాం ఆయనతో 1/2 గంట. సో నేను పే చేసేస్తాను అన్నారు. అయినా కూడా మా పరిధిలో మేము అది తప్పు కాబట్టి ఒక ఎక్స్ప్లెనేషన్ ఈమెయిల్ రాయమంటం జరిగింది.
విన్నారుగా, తానాకొచ్చిన సొమ్మును తన సొమ్ములా దర్జాగా తన్నుకుపోయాడు మాజీ ట్రెజరర్ శ్రీకాంత్. తానా అడిగేదాకా అయ్యగారు నోరు విప్పలేదు. పైగా తానాను తప్పుదోవ పట్టిస్తూ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి చేతులు దులుపుకున్నాడు. విషయం బయటపడేసరికి తప్పించుకోలేక తప్పు ఒప్పుకున్నాడు. డిసెంబర్ 15 లోపు రీపే చేస్తా అన్నాడట. కానీ ఇంతవరకు $5 లక్షల తప్ప ఆ పెద్ద మనిషి ఇచ్చింది శూన్యం. మరి తానా ఏం చేసింది? ఆయనపై ఎలాంటి యాక్షన్ తీసుకుంది అన్నదానికి నో ఆన్సర్. అసలు FBI నోటీస్ ఎంతమందికి ఇచ్చింది అన్నదానికి సమాధానం లేదు. రూల్ ప్రకారం FBI నోటీసును బయటకు పొక్కనీయకూడదు. ఇది లిఖితపూర్వకంగా ఉంది, చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సిన మ్యాటర్. అలాంటి నోటీసును మీడియాకు లీక్ చేశారు. ఈ లీక్ ఘటనతో తానాలోని కొన్ని గుంపులు గ్రూపులు కట్టాయని స్పష్టంగా తెలుస్తోంది. ఓ గుంపు లీకులు చేసి పరువు తీస్తుంటే మరో గుంపు FBI ఇచ్చిన నోటీసులు శ్రీకాంత్ పోలవరపుకే కాదని గతంలో జరిగిన తప్పులకు లెక్కలడుగుతూ నోటీసులు పంపిందని ప్రచారం చేస్తోంది. కానీ తానా బోర్డు మాత్రం FBI నోటీసులు శ్రీకాంత్ కు సంబంధించినవే అని చెబుతూ వస్తోంది. మరి ఇందులో ఏది నిజం? ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ మెంబర్లలో కనిపిస్తోంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అగమ్య గోచరంలో పడిపోయారు తానా మెంబర్లు. ఈ దెబ్బతో తానా పరువు గంగలో కలిసిందని, ఇక ముందు దాతలు తానా కోసం ముందుకు వస్తారా అన్న ఆందోళన మొదలైంది. వర్గపోరుకు చెక్ పెట్టాల్సిన పెద్దలు మాత్రం చూద్దాం చేద్దామంటూ కాలయాపన చేయడం తప్ప యాక్షన్ చూపించడం లేదు. విరాళాలిచ్చి ఉద్యోగాలు పోగొట్టుకున్న ఉద్యోగులకు దిక్కెవరు? తేలుకుట్టిన దొంగల్లా ఎన్నాళ్ళీ దోబూచులాట. ఒకవేళ FBI అడిగిన లెక్కలు తేడా అని తెలిస్తే తానా భవిష్యత్తే అగమ్య గోచరంలో పడిపోతుంది. గతంలో ఇలాంటి కేసుల్లో అమెరికా కోర్టులు చాలా తీవ్రమైన శిక్షలు, జరిమానాలు విధించాయి. ఓ కేసులో ఇలాగే విరాళాలను పక్కదారి పట్టించారని నిర్ధారణ అవడంతో 15 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు భారీ జరిమానాలు విధించాయి. కొన్ని కేసుల్లో తీవ్రతను బట్టి జైలు శిక్ష మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మెంబర్లకు తానాకు మధ్య పెద్ద గ్యాప్ అయితే వచ్చింది. అది ఇరువురి మేళ్ల రూపంలో స్పష్టంగా తెలుస్తోంది. ఇదే కంటిన్యూ అయితే మాత్రం తానా మనుగడే ప్రశ్నార్థకం. హలో తానా, వినిపిస్తోందా? తానా అంటే ఓ ఎమోషన్. అది మీ ప్రమోషన్ల కోసం బహుచక్కగా వాడేసుకుంటున్నారు. తానా అంటే అమెరికా తెలుగోడి ఆత్మ గౌరవం. దాన్ని మీరా దేశ నడివీధుల్లో ఎంచక్కా ఎండబెట్టేశారు. తానా అంటే అమెరికా తెలుగు కమ్యూనిటీలో ఎవరెస్ట్ శిఖరం. దాన్ని మీ చేష్టలతో పాతాళానికి పడేశారు. ఇక మీదటైనా తన్నులాటలు మాని తెర వెనుక మీ మంతనాలు ఆపి తానా కోసం పనిచేయండి దొరా అంటూ మేళ్ల రూపంలో పాపం ఆ మెంబర్స్ తానా పెద్దలను నిలదీస్తున్నారు. మరి చూడాలి, ఇకనైనా తానాలో తన్నులాటలు ఆగుతాయా లేక ఇంకా కాగుతాయా అన్నది.